ప్రొఫెసర్ రమణారెడ్డి ఎస్వి యూనివర్సిటీ. సో రీసెంట్ గా నలంద నగర్ లో నేను ఒక ఫ్లాట్ కొన్నాను. సో మన 4 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయింది. దీనిపైన ఊరికేదో మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా వద్దలు ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది. మామూలుగా ఈ సమాచారం వస్తుంది టీవీలో పట్టించే శుద్ధ అబద్ధం. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు. పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్ సంబంధించి పక్కాగా డాక్యుమెంట్ ఇస్తున్నారు. దీంట్లో నా సలహా ఏమంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దండి. ఇది పక్కాగా జరుగుతుంది. మన డాక్యుమెంట్ మనకు వస్తున్నాయి. ఏం ఇది జిరాక్స్ కాపీలు కాదు, ఇది ఒరిజినల్ మనం పాత పద్ధతులు ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి. కానీ దీంట్లో ఎటువంటి అనుమానాలు అవకతవకలు లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్ గా ఒక ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను. మేము వడపల్లి విలేజ్ నుంచి వచ్చాము. రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ ఇస్తారనేసి అబద్ధం మాటలు చెప్తున్నారు అందరూ. అవన్నీ అవాస్తవాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో స్వచ్ఛంద సేవలు త్వరగా అందిస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకు కూర్చోవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టి మరి ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు. కొంతమంది చెప్పే అపోహలను నమ్మద్దండి. దయచేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. నా పేరు శ్రీకాంత్ అండి. నేను నేరేడు వలస భీముని రిజిస్టర్ ఆఫీస్ లో సైట్ కొన్నానండి. నేను భీముని పట్టణం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రీచెక్ చేశారు. 2.0లో రీచెక్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పేసి రిజిస్టర్ గారిని అడిగారండి. అది ఎవరు చెప్పారు అబద్ధం అండి. నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు. మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంటే జిరాక్స్ ఇస్తున్నారని చెప్పారు కానీ అదంతా ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే